హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కలాకండ్, పాలు పంచదారతో కలాకండ్ ఏ విధంగా చేసుకుంటారో ఇంట్లోనే చాలా టేస్టీగా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. కలాకండ్ చేసుకోవడానికి మనకు పాలు పంచదార ఉంటే సరిపోతుంది. ఏ విధంగా చేయాలి ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఒక మందపాటి గంజు తీసుకోవాలి. మందపాటి గంజు తీసుకొని స్టవ్ ఆన్ చేసి పాలైతే పోయాలి. నేనైతే 1/2 లీటర్ వరకు తీసుకున్నాను పాలైతే. 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. 1/2 లీటర్ వరకు తీసుకోవాలి. పాలైతే చిక్కగా ఉండాలి. వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయొద్దు. వాటర్ అనేది వేయకుండా మరిగించాలి. పాలు అనేది పొంగిపోకుండా అండ్ అలాగే కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట. హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలనైతే కలుపుతూ ఉండాలి. ఇదైతే పెద్ద ప్రాసెస్ ఏం కాదు కలాకండ్ చేయడం. పాలు పంచదార ఉంటే చాలు, కొంచెం టైం ఉంటే సరిపోతుంది. మనం షాప్లో తీసుకున్నట్టుగానే టేస్టీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కలాకండ్ అయితే. చూడండి ఒకసారి అయితే నేను ఎలా చేస్తాను. మనమైతే ఈ పాలను సగం కంటే ఎక్కువగా మరిగించుకోవాలి. మనం 1/2 లీటర్ తీసుకుంటే 1/4 లీటర్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. పాలను కలుపుతూనే ఉండాలి. పైన మీగడ అనేది వస్తుంది, అది కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అయితే సగం కంటే ఎక్కువ మరిగిన తర్వాతనైతే ఒక కప్పు వరకు అంటే 50 గ్రామ్స్, 1/2 లీటర్ పాలకి 50 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేయాలి. షుగర్ కరగాలన్నమాట. షుగర్ కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలపడం మాత్రం ఆపొద్దు. పైన మీగడ అనేది వస్తుంది పాలలో మరుగుతున్నప్పుడు, అది రాకుండా కలుపుతూ కింద మాడిపోకుండా గంజునైతే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నిమ్మరసం వేసుకోవాలి ఇందులో. చూసారా పాలైతే కలర్ చేంజ్ అయిపోయినాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత షుగర్ వేసుకున్న తర్వాతనైతే నెక్స్ట్ ఒక నిమ్మకాయ రసంని సగం వక్క తీసుకోవాలన్నమాట. సగం వక్క తీసుకున్న తర్వాత ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది, అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే కలపొద్దు. కలపకుండా ఉంచితే ఇప్పుడైతే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. పాలు చూడండి, పాలు విరగడం స్టార్ట్ అవుతున్నాయి. పాలైతే విరిగిపోతున్నాయి. ఇప్పుడే కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు కొంచెం కలపాలన్నమాట. చూడండి చిక్కగా ఎలా అయిపోయాయి పాలైతే, పెరుగులాగా అయ్యాయి. చూడండి పెరుగులాగా అయ్యాయి కదా. ఇప్పుడైతే కలాకండ్ తయారవుతుంది. కలుపుతూ ఉండాలన్నమాట. ఇదే విధంగా కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది కలాకండ్ అయితే. మనం షాప్లో తీసుకొచ్చుకున్నట్టుగానే ఉంటుంది. చూడండి పాలైతే విరిగిపోయి కలాకండ్ అయితే తయారవుతుంది. ఇదే విధంగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. పాలు చూసారా, ఇప్పుడైతే మొత్తానికి కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. అందులో ఒక వాటర్ అనేది వచ్చింది కదా, ఆ వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనైతే మనకైతే కలాకండ్ తయారైపోతుంది. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కలాకండ్ అయితే. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. షాప్లో కొనేదానికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇప్పుడైతే అయిపోయిందన్నమాట. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేసాను, అది వీడియో క్లిప్ అయింది, మిస్ అయిందనమాట. కొంచెం వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిని అయితే బౌల్లో వేసుకొని తినొచ్చు. చూడండి ఈ విధంగా అయిపోయింది కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయినా తినొచ్చు, లేదంటే మనకు ఏదైనా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంటే ఏదైనా బౌల్లో తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కలాకండ్ అయితే. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా. అండ్ మనకి ఇలా వద్దు షేప్లో, మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏ బాక్స్లోనైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేయాలన్నమాట. కొంచెం నెయ్యి అప్లై చేసి ఇది వేడిగా ఉన్నటప్పుడే అందులో వేసేయాలన్నమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఇది చల్లారేంత వరకు. అందులో వేసేయాలి. అందులో వేసి గ్యాప్స్ అనేటివి లేకుండా చేయాలి. గ్యాప్స్ అనేటివి లేకుండా చేసి మూత పెట్టాలి. 1.5 అవర్ అట్లా పెడితే చల్లారిన తర్వాతనైతే మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని తినేయడమే. లేదు మేము అంతసేపు ఆగలేమని అనుకుంటే బాక్స్లో వేసుకొని ప్లేట్లో వేసుకొని తినేసేయచ్చు. నేను చేసిన ఈ కలాకండ్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.